బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరానికి గాను రేపటి రోజున అంటే 9వ తారీఖు మార్చిన అంకురార్పణ జరగబోతోంది. 10వ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది. ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు 15 రోజుల పాటు మన నియోజకవర్గంలో కదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయితీ అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగానే భావిస్తారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు తరలి వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం వచ్చినప్పుడు 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తెలియజేస్తుంది. తదుపరి మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం టెంపుల్లో. ముందు అధికారులతో అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున నా వంతుగా నేను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందిస్తారని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవం రోజున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. 10వ తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. కాబట్టి మా వంతుగా అధికారులతో పదే చర్చిస్తా ఉన్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని అదే రకంగా కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా 80 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఇప్పుడు 10 కోట్లకు పెంచినాం. ఇప్పుడు 14 కోట్లకు పెరిగిందని చెప్తున్నారు. అంటే దాదాపు గడిచిన 15 సంవత్సరాల క్రమంలో 14 కోట్లకు చేరినాం. కాకపోతే నా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత, ఇంత మంచి ఆలయ ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయాన్ని క్షేత్రాన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పించడంలో క్యాపిటలైజ్ చేసుకోవడంలో కొద్ది వరకు స్థానిక నాయకత్వము స్థానిక రాజకీయ నాయకులు విఫలమైనారని చెప్పేసి బలంగా భావిస్తాం. ఇందాక నిన్నటి రోజున సిపిఐ నరసింహులు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కోనేరు పనులను పూర్తి చేయాలని చెప్పేసి చెప్పినారు. మీ ద్వారా ఆయనకు ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియజెప్తాం. ఈ నియోజకవర్గంలో మన క్షేత్రానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిచేటువంటి కార్యక్రమానికి మేము నాంది పలికినాము. అది రూపకల్పన జరిగింది, తుది దశకు చేరుకుంది. వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది మా దృష్టిలో ఉంది. కాబట్టి మేము ఆ కోనేరు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ముందుకు తీసుకువేసి పెండింగ్ ఉన్నటువంటి పనులని ఈవో గారికి అప్పచెప్పేసినాం. మీరే ఏదో ఒక రకంగా దాన్ని పూర్తి చేయండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. స్వామివారి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఆ తంతు నిర్విఘ్నంగా జరగల, రాజకీయాలకు చోటు లేదు. ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఖచ్చితంగా కోనేరు అనేది మీరందరూ మనమందరము మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తాం. ఎక్కడ కూడా దాంట్లో మీరు నిర్లక్ష్యం మా దగ్గర ఉందని అనుకోవద్దు, లేదు నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పి భావించవద్దు, అనేది ఆలోచన కూడా పెట్టుకోవద్దు. మా వంతు బాధ్యతగా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం. అందరం కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకుందాం, అత్యంత ఉత్సాహవంతంగా చేసుకుందాం. అంత్యస్థాయిలో రథోత్సవం కూడా ముందుకు పోతాం. అందరం కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకుందాం, అత్యంత ఉత్సాహవంతంగా చేసుకుందాం. అంత్యస్థాయిలో రథోత్సవం కూడా దాదాపు లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి కార్యక్రమం ఇది. అందులో కూడా యువతని పెద్ద ఎత్తున భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా గతంలో కూడా పిలుపునిచ్చినాం. మళ్ళీ అప్పీల్ చేస్తాను. వీటికి కూడా చదువుకున్నటువంటి పిల్లలు బయట ఊర్లకు పోయినటువంటి వాళ్ళు కూడా మీరందరూ రండి. ఇది మన గ్రామోత్సవం, మన ఊరు ప్రతిష్టను నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది.
అందరూ ఆనందోత్సాహాల మధ్యన భక్తి పరవశంతో చేసుకునేటువంటి కార్యక్రమం. అందరూ కూడా భాగస్వాములు కాండి, రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరం కలిసిమెలిసి చేసుకుందామని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రజల సౌకర్యాలు కల్పించడంలో, మౌలిక సదుపాయాలు కల్పించడంలో, అధికారులను నడిపించడంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరైనా కూడా సౌకర్యాల కొరత ఉన్నా లేదేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే, సంబంధిత ఈవో గారి దృష్టికి తీసుకొచ్చినా, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగానే మేము అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాము. లా అండ్ ఆర్డర్గా పోలీసు వారికి కూడా స్పష్టంగా ఆదేశాలు చెప్తాను. ఎవరితో కూడా డోంట్ గెట్ ఇంటూ ఆర్గ్యుమెంట్, డోంట్ గెట్ ఇంటూ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎవరైనా ఒకరు అరా ఏదన్నా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీసింగే చేయండి, నవ్వుతూనే సమాధానం ఇవ్వండి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడ నుంచి నవ్వుతూ పక్కకు తీసుకొచ్చేసి మీరు ఎక్కడైనా కూర్చోబెట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి. కానీ దేవుడి పరిసరాల్లో, దేవాలయం పరిసరాల్లో ఎక్కడ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ తావివ్వకూడదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా జేబు దొంగలు ఉంటారు, చైన్ స్నాచర్స్ ఉంటారు. ఇటువంటి అసాంఘిక శక్తులు కూడా ఒకరిద్దరు ఎవరన్నా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి వారందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా హెచ్చరిస్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా విజిలెంట్ పోలీసే ఉంటుంది, అసర్టివ్ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా 100% కంట్రోల్తోనే పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఆశిస్తాను. అటువంటి ఆఫీసర్సే ఉన్నారు, మాకు కూడా ఎక్కడ అనుమానం లేదు. మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ప్రత్యేకించి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరఫున శాసనసభ్యునిగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని మీ రాక ద్వారా మరింత వాడుకలోకి తీసుకురాగలుగుతున్నామని చెప్పేసి కూడా మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా ప్రాంతం గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ వంతు బాధ్యతగా అంటే పాత్రికేయ మిత్రులు దీంట్లో పొరపచ్చాలు ఎక్కడా పెట్టుకోవద్దు, పార్టీ అఫిలియేషన్స్ ఎక్కడా పెట్టుకోవద్దు, వ్యక్తిగత వైషమ్యాలు పెట్టుకోవద్దు. దేర్ షుడ్ బి సమ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ స్పిరిట్ అండ్ కలెక్టివ్ వర్కబిలిటీ. కలిసి పనిచేయాలి మనం అందరం కూడా. మీ వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. మా వంతుగా మేము ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందించడానికైనా సిద్ధంగా ఉంటాం. ఏదైనా మీకు అసౌకర్యం ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే కరెక్ట్ చేసుకొని మీతో కలిసి అందరూ కలిసి అవుట్పుట్ ఇవ్వడానికి, లేదు మన బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ప్రజలు కూడా వచ్చే యాత్రికుల పట్ల సుహృద్భావ వాతావరణంతో ఉండండి, వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవించండి అని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళని కూడా పిలుపునిస్తూ